నివిడా కంపెనీ $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంతో జెన్సన్ హువాంగ్ అనే ఆయన పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగిపోతూ ఉంది. అయితే ఈయన నేపథ్యం కనుక చూసుకుంటే తైవాన్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి హువాంగ్ అనే అతను ఆయనకి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు థాయిలాండ్కు వలస వెళ్ళారు. థాయిలాండ్ వెళ్ళగానే అక్కడ సామాజిక అసమతలు అల్లర్లు చెలరేగడంతో అక్కడి నుంచి కొన్నాళ్ళకి తన అన్నయ్యతో కుటుంబంతో కలిసి యుఎస్కు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యారు. అయితే యుఎస్ వెళ్ళగానే అక్కడ స్కూల్స్లో చదువుకునేటప్పుడు జాతి వివక్షకు గురయ్యి ఎన్నో చిత్రహింసలు అనుభవించారు. అంతేకాకుండా అదే టైంలో టాయిలెట్లు కూడా శుభ్రపరచాల్సినటువంటి సందర్భాలు ఏర్పడినాయి. అదే కసి, అదే పట్టుదల, ఆ బాధలు ఎదుర్కొన్నటువంటి జాన్సన్ హువాంగ్ ఈరోజు ప్రపంచంలోనే ఒక కంపెనీని $4 ట్రిలియన్ చేర్చినటువంటి CEO అయ్యారు. కాబట్టి ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శం.